కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని 4 కిలోమీటర్లు పోయినాక యాక్సిడెంట్ అవుతుంది. నీ తలబగిలి ఉంటుంది, లేకపోతే నీ వెనకాల కూర్చున్న పర్సన్ తలబగిలి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తావు, ఏ పైరవి చేసి ఆ తలని తీసుకొస్తావు నాకు చెప్పు. ఇది ఒక రీల్ వచ్చింది, మీరు నన్ను చూసిరో లేదో కానీ ఆడ చూపెడతాడు. ఆ రీల్లో ఆడికి వస్తాడు, ఆపుతాడు, ముగ్గురు ఉంటారు. ఆ ముందట బైక్ నడిపే పర్సన్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఎట్లాంటి పేపర్లు ఉండవు. ఒక ఫోన్ చేసే వరకు చెప్పుకుంటాడు. వాళ్ళు అటు నుంచి పోలీస్కి కాల్ వస్తే వాళ్ళు పంపించేస్తారు. ముందుకు వెళ్ళినాక 2 కిలోమీటర్లు పోయినాక యాక్సిడెంట్ అవుతుంది. వెనకాల ఒక పిల్లోని కాలేజీలో దింపడానికి పోతున్నాడు. ఆ పిల్లగాడు యాక్సిడెంట్ అయి పడతాడు. పక్కన ఉన్న బండ మీద పిల్లగాడికి తలకి దెబ్బ తాకి చనిపోతాడు. ఆ పిల్లగాడు ఆడికి పోయి అక్కడ ఆ రీల్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే తల యాక్ట్ చేసిరో ఆయన పోయి చెప్తాడు, ఇప్పుడు ఏం చేసి తీసుకొస్తావు, తీసుకురా ఆ తలని, ఎవరికి ఫోన్ చేస్తావో చేయి, నువ్వు ఆ తలని తీసుకురా అంటాడు. సాధ్యమవుతుందా అది? కాబట్టి మేము ఎందుకు రోడ్ మీద కట్టి ఉంటున్నాం, ఎందుకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. మీరేదో మమ్మల్ని దాటేసి పోవడం కాదు అక్కడ ఇంపార్టెంట్, మీరు మీ ఇంటికి క్షేమంగా పోవడం ఇంపార్టెంట్. మీరు మీ ఇంటికి క్షేమంగా పోకపోతే నష్టపోయేది మీ కుటుంబమే. కాబట్టి ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడము, ఇన్సూరెన్స్ పేపర్స్ ఎక్స్పైర్ అయినా చేయించకుండా ఉండడము, మైనర్లకు బండ్లు ఇవ్వడము, ఇట్లాంటి పనులు చేయకండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీలో నిజామాబాద్లో జరిగిన యాక్సిడెంట్లో నడిపిన పిల్లగాడు మైనర్, 17 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు అతని మీద కేసు అయింది. అతనికి బండి ఇచ్చేయండి వాళ్ళ నాన్న మీద కేసు అయింది. అది ఇంకో పర్సన్ పేరు మీద ఉన్నది. ముగ్గురు మీద కేసు అయింది. ఆ పర్సన్ కింద చనిపోతే ఈ ముగ్గురు జైలుకు పోవాలి, తిరగాలి. ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే బండి ఉందో ఆయన ఆ 11 లక్షల బిల్ అయింది కదా, దాన్ని పోయి ట్రిబ్యునల్ ఆయన వేసుకుంటాడు. ఈయన కట్టాల్సి వస్తుంది. నీకు ఇన్సూరెన్స్ ఉన్న ఇంపార్టెన్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్సూరెన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఆర్సీ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ వరకు కొంతవరకు మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఒకసారి తీసుకుంటే ఒక 20 సంవత్సరాలకు వస్తుంది. ఆర్సీ నీ బండి కొనుక్కున్నప్పుడే ఇస్తాడు కాబట్టి పెట్టుకుంటాం. ఇన్సూరెన్స్ అనేది సంవత్సరం మనం చేపియాలి. దానికి అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తాం. కాకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఒకసారి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు నీకు ఇన్సూరెన్స్ పేపర్ అనేది ఎంత యూజ్ అవుతుంది అనేది ఊహం కూడా అందదు నీకు. నువ్వు ఆ బైక్, ఆ వెహికల్, కారు, బైక్, దాని సర్వీస్ కాలం ఎంత ఉందో అన్ని సంవత్సరాలకు కలిపి నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా కూడా ఇంత బిల్లు కాదు. ఒక్కసారి యాక్సిడెంట్ అయితే జరిగేది. కాబట్టి ఆ పేపర్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తాగి వాహనాలు నడపకండి. నేను తాగకండి అని చెప్తలేను మీకు మళ్ళీ, ఎందుకంటే ఫంక్షన్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి, మీరు పోతారాడి. తాగేటట్టుంటే అక్కడి నుంచి బండి తీయకండి, మళ్ళీ అక్కడే పడుకునేటట్టు ఉండండి. లేదు మీరు వెళ్ళాలి ఎక్కడికన్నా అనుకుంటే తాగని పర్సన్ ఒక అతన్ని డ్రైవర్ పెట్టుకోవాలన్నమాట. డ్రైవింగ్ చేసే పర్సన్ తాగకుంటుంటే నువ్వు తాగి వెనకాల ఉన్నా ప్రాబ్లం లేదు. నువ్వే తాగి నువ్వు డ్రైవింగ్ చేస్తే పడితే నీకు ప్రాబ్లము, నీ వెనక కూర్చున్న అతనికి ప్రాబ్లం. కాబట్టి కొంచెం ఈ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు మీరే మీ ఫ్యామిలీ ఫోటో ఒకసారి చూసుకోండి. నేను మళ్ళీ రావాలి, నా ఫ్యామిలీకి అవసరం ఉంది అని నువ్వు అనుకుంటే ఎవరు చెప్పకుండా నువ్వు బండి పేపర్లను జేబులో పెట్టుకుంటావు, హెల్మెట్ తీసి తల మీద పెట్టుకుంటావు, బండి ప్రాపర్గా కండిషన్లో పెట్టుకుంటావు. ఇది నువ్వు ఆలోచించి